నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితేనే నిజమైన అభివృద్ధి. టీడీపీ హయాంలో బీసీలకు అండగా నిలిచాం. జయహో బీసీ సదస్సులో చంద్రబాబు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు పోలీసుల తీరు ఉంది. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీలకు ప్రోటోకాల్ ఎలా పాటిస్తారన్న టీడీపీ నేత రామాంజనేయులు. మంత్రి విడుదల రజని ఖాళీ స్థలం చిరునామాతో ఓటు హక్కు నమోదు చేసుకున్నారన్న టీడీపీ. చిల్లర రాజకీయాలు మానుకోవాలన్న వైసీపీ. దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. బ్రైలీ జయంతిలో జెసి రాజకుమారి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ కార్యక్రమంలో బీసీలను ఆదుకున్నామని 90% సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలు అందించినట్లు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జయహో బీసీ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశాలు రావాలని, అలా రాకపోతే ఎవరు నాయకుడిగా మారలేరన్నారు. వైసీపీ పాలనలో బీసీలకు 1 రూపాయి అయినా జగన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభం ఏంటన్నారు. ఒక హిస్టారికల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు మళ్ళీ ఒక చరిత్ర తిరగా రాయడానికి మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. బీసీలకు లేని నైపుణ్యం ఏంటని అడుగుతున్నా, బీసీల్లో లేని నాయకత్వం ఏంటని అడుగుతున్నా. ఈరోజు ఏ రాజకీయ పార్టీనో చూడండి, నాయకుడిని పెంచరు, చెడు పనులు చేపించి ఆ నాయకుడిని చెడగొట్టి అక్కడి నుంచి ఇష్టానురాజ్యంగా వీళ్ళకు బానిసత్వాన్ని నేర్పిస్తారు తప్ప నాయకులు పెంచే కార్యక్రమం చేయడం లేదు. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 4 సంవత్సరాల్లో 1 రూపాయి మీకు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత మునుపు కూడా రాజశేఖరుడు ఉన్నప్పుడు నేను సవాలు విసిరేవాడిని. 2-3 కార్పొరేషన్లు పెట్టి అక్కడ కుర్చీలు బెంచీలు కూడా లేకుండా నిన్ను కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం, నువ్వు పోయి పని చేసుకోమంటే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి. ఈ రోజు కూడా మనం కార్పొరేషన్ మీరు చూస్తే 125 కులాలకి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 కోట్ల విలువ చేసే పరికరాలను వైసీపీ ప్రభుత్వం గోడౌన్లలో ఉంచేసిందన్నారు. జగన్ అధికారంలోకి రాగానే 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లను 24%కి తగ్గించారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను రద్దు చేశారని, బీసీ భవనాలు కూడా పూర్తి చేయలేదన్నారు. బీసీలకు ఏం చేశారని వైసీపీ నేతలు సాధికార యాత్ర చేస్తున్నారని నిలదీశారు. ఆ రోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదో ఒక విధంగా మనం ఇస్తే కడాన మన గవర్నమెంట్ పోయిన తర్వాత గోడౌన్లో కొన్ని 100 కోట్ల విలువ చేసే పరికరాలని మూలన పెట్టింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అంటే మీకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేదు. గోడౌన్లో ఇవన్నీ కూడా తుప్పి పట్టిపోవడానికి సిద్ధపడ్డారు తప్ప ఈ పేదవాడికి ఇచ్చి ఆర్థికంగా పైకి తేవాలంటే మనసు రాకుండా ఇష్టానుసారంగా చేశారు. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, కార్పొరేషన్లు పెట్టారు. ఎందుకు ఆ కార్పొరేషన్లు? కడాన 4 గీసుకోవడానికి కూడా పనికిరావు కార్పొరేషన్లు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులు. వైసీపీ సమన్వయకర్తకు న్యూ ఇయర్ విషెస్ తెలిపేందుకు పోలీసులు క్యూ కట్టడం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఏ చట్టం ప్రకారం వైసీపీ సమన్వయకర్త పోలీసులకు బాస్ అయ్యారో చెప్పాలన్నారు. నిబంధనలను తొంగలో త్రొక్కి ప్రతిపాడు డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు బొకేలు ఇచ్చు కలిశారన్నారు. సీసీఏ రూల్స్
పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్కి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కట్టే పనులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారిక కార్యక్రమం అయిన పెన్షన్ల పంపిణీని సమన్వయకర్తలు ఎలా చేస్తున్నారో ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో చేపించాల్సిన ప్రభుత్వ పనులను సమన్వయకర్తలతో చేపించడంపై సమాధానం చెప్పాలన్నారు. పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నియమించినటువంటి సమన్వయకర్త ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి డిఎస్పీ, సిఐఈ, ఎస్ఐలు మొత్తం కట్టగట్టుకొని ఆయనకు కేక్ కట్ చేయడమే కాకుండా ఆయనకు బొకేలు ఇచ్చి ఆయనకు అభినందనలు తెలియజేయడం పోలీస్ శాఖకు సిగ్గుచేటు. ఎందుకంటే ఒక పార్టీ నియమించినటువంటి సమన్వయకర్తను వీళ్ళు ఏ రకంగా సన్మానించారో, ఏ రకంగా అభినందించారో, ఏ నిబంధనల మేరకు అభినందించారో పోలీసు వ్యవస్థ పూర్తిగా గారు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. సమన్వయకర్త ఏ చట్టం మేరకు పోలీస్ అధికారులకు బాస్ అయ్యాడో చెప్పాలి. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా తుంగలో తొక్కి ఎవరి ఆదేశాలతో ఒక సమన్వయకర్త పార్టీ ఆఫీస్కి వెళ్ళి మరి ఇది ఏ పోలీస్ మాన్యువల్లో ఈ రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయో డీజీపీ గారు సూటిగా ప్రజలకు సమాధానం చెప్పాలి. లూయిస్ ప్రైలీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన్ గార్డెన్స్ లోని దివ్యాంగుల సంక్షేమ హాస్టల్లో నిర్వహించిన కార్యక్రమంలో జెసి రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులు పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జెసి రాజకుమారి మాట్లాడుతూ లోటును అధిగమించి ముందుకు వెళ్లేందుకు అందులో నిరంతరం ప్రయత్నం చేస్తుంటారన్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అందరేడీలు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు కార్పొరేషన్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. అంటే తొందరగా మిగతా జిల్లా వాళ్ళ అందరికంటే కూడా మొన్న ఒక అతను స్పందనకు వచ్చాడు సార్. స్పందనకు వచ్చినప్పుడు లూయి బ్రెయిలీ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చాను. మీ అందరితో కలిసి చాలా సమయం గడపడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. చాలా మంది చాలా చక్కగా పాటలు పాడారు. సో మీరందరూ మనసుతో చూస్తారు. ఆ తోటి వారికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం అన్నా కూడా అందిస్తారు. ఎప్పుడు టీమ్గా ఉంటారు. ముందుగా మిమ్మల్ని ఇంత చక్కగా పెంచి తీర్చిదిద్దిన మీ తల్లిదండ్రులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ సపోర్ట్ కావాలన్నా కూడా గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుండి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా మాట్లాడారు. న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఎటువంటి లీగల్ ఎయిడ్ అందిస్తున్నాము అన్నది మీకు ఆ బ్రెయిలీ లిపి ద్వారానే మీ అందరికీ కూడా ఈరోజు కమ్యూనికేట్ చేశారు. చాలా సంతోషం. తప్పుడు సమాచారంతో నమోదు చేసిన మంత్రి విడుదల రజనీ ఓటును రద్దు చేయాలని టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, బుజ్జి డిమాండ్ చేశారు. మంత్రి విడుదల రజనీ ఓటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్లోని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాస్, కార్పొరేటర్ బుజ్జి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. మంత్రి విడుదల రజనీ ఖాళీ స్థలం అడ్రస్తో తన ఓటును నమోదు చేసుకున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎన్నికల నిబంధన చట్టం ప్రకారం ఖాళీ స్థలంలో ఓటు హక్కు ఇవ్వకూడదన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను తప్పుదారి పట్టించిన మంత్రి ఓటును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. దాంట్లో భాగంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా విడుదల రజనీ గారు మంత్రివర్యులు ఎప్పుడైతే ఇన్ఛార్జిగా నియమించారో ఆ రోజు నుంచి గుంటూరు ఎన్నికల వ్యవస్థ కూడా పూర్తిగా గాడి తప్పింది. మంత్రివర్యులు విడుదల రజనీ ఇక్కడ పోటీ చేసే ఉద్దేశంతో తన ఓటుని చిలకలూరిపేట నుంచి పట్టాభిపురం మార్చుకుంది. మేము వెళ్ళి చూస్తే ఆమె ఓటు ఎక్కడుందా అంటే ఖాళీగా వేకెంట్ సైట్, అది తాళం వేసి ఉన్నది, మొత్తం ఖాళీగా కనపడతా ఉంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టు, ఆ అపార్ట్మెంట్కి ఒక పేరున్నట్టు, ఏమో పలానా ప్లాట్లో ఉన్నట్టుగా చూపించింది అక్కడ. కానీ ఖాళీ స్థలంలో ఓటు ఇవ్వటం అనేది ఎన్నికల చట్ట నిబంధన ప్రకారం తప్పు, అక్రమం. కానీ ఈ తప్పుడు పనులకు ఎందుకు పాల్పడిందో ఆమె సమాధానం చెప్పాలి. వేకెంట్ సైట్లో ఓటు ఇవ్వకూడదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారము, ఎన్నికల రూల్స్ ప్రకారం శిక్షించాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ఇప్పుడు ఈమె ఖచ్చితంగా ఆమె ఓటుని ఇక్కడ రద్దు చేయాల్సిందే.
మంత్రి విడుదల రజని ఓటు నమోదు విషయంలో టీడీపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు వైసీపీ కార్పొరేటర్లు బూసి రాజరిత, యక్కలూరి మారుతి, శ్రీవల్లి. రింగ్ రోడ్లోని మంత్రి కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. సొంత స్థలం చిరునామాపై మంత్రి ఓటు కోసం అప్లై చేస్తే ఖాళీ స్థలం చూపించి అబద్దాలు చెప్తున్నారని టీడీపీ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. వైసీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక ఇలాంటి కుట్ర రాజకీయాలకు టీడీపీ పాల్పడుతుందని మండిపడ్డారు. ఏదో ఒక చిల్లర రాజకీయం చేసి ఏదో హైప్లోకి రావాలి, మేమంటూ ఒక బతికే ఉన్నామని వాళ్ళ ఆచూకీ తెలుపుకోవడం కోసం ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ వస్తున్నారు మొదటి నుంచి కూడా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓటు అప్లై చేసుకున్న సమయంలో అక్కడ విత్డ్రా చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. మీరు క్లియర్గా చూస్తే అప్లికేషన్లో మెన్షన్ చేసిన అడ్రస్ కూడాను శ్యామలా నగర్ 2వ లైన్లో మరి అపార్ట్మెంట్ పేరు కూడా ఇచ్చారు, సాయి గ్రాండ్ అపార్ట్మెంట్. మరి వారికి చెప్తున్నాం, సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ అనేది మరి మేడం విడుదల రజనీ గారి హస్బెండ్ అయినటువంటి మరి విడుదల కుమారస్వామి గారు గతంలోనే ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్ని కొనడం జరిగింది. మరి దీన్ని చూపించి వాళ్ళు ఎంత హాస్యాస్పదమైన చిల్లర రాజకీయం అంటే ఈరోజు డైరెక్ట్గా ఢీ కొనే సత్తా లేక మరి ఇలాంటి రాజకీయాలు చేయడం వీళ్ళకి అలవాటే. అంటే పాతగుంటూరు బాలాజీనగర్లో జనసేన ఫ్లెక్స్ ను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీంతో జన సైనికులు అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు. అధికార పార్టీకి చెందిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని జనసేన నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ ఆరోపించారు. ఇలాంటివి మరోసారి పునరావృతమైతే తాము కూడా ఎదురుదాడి చేసేందుకు సిద్ధమని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న పాతగుంటూరు బాలాజీనగర్లో అల్లకొల్లం సృష్టిస్తున్నారు. మేము దీని మీద కంప్లైంట్ ఇచ్చి వచ్చాం పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో. వాళ్ళు వెంబడే స్పందించి దీని మీద ఎవరు చేశారని తెలియాలని చేస్తున్నాం. మీకు కనుక చేత కాకపోతే మా కనుక ఎవడని కనుక తెలిస్తే మీరు కనుక హింసగా కనుక రెడీ అంటే కనుక మేము కూడా దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. మేము కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం, అధికార పార్టీకి ఒక రకంగా ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా చేస్తే అవి చెల్లవు. అది ఇప్పుడు ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. మేయర్కి, సిపికి, డీసీపీకి హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్, క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. పర్మనెంట్ సిబ్బందికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. కొత్తగా తీసుకున్న కార్మికులకు ఆప్కాస్ జీతాలు, హెల్త్ అలవెన్స్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, రిస్క్ అలవెన్స్ని ఇవ్వాలని గత అనేక సంవత్సరాలుగా ఈ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తూ ఉంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలోకి రాగానే మడిమ తిప్పడం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. అందువల్ల తక్షణమే యూనియన్ నాయకుల్ని పిలిచి పరిష్కారం చేయకపోతే మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె మరింత తీవ్రతరం అవుతుంది. బైజూస్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అరండల్పేట 4వ లైన్లోని బైజూస్ కార్యాలయాన్ని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించి నిరసన తెలిపారు. ధర్నా చేస్తున్న విద్యా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బైజూస్ కంటెంట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందన్నారు. 7,000 రూపాయల విలువైన ట్యాబ్లను 18,000 రూపాయలకు కొనుగోలు చేసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. బైజూస్ కంటెంట్ పేరుతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బైజూస్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వలి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. Justice!
ఇవాళ బైజు సంస్థ విద్యార్థులను టార్గెట్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ బైజు సంస్థ ఎవరే అంటే లక్షలాది రూపాయలు చేసినట్టే పేద విద్యార్థులు. ఇవాళ 750 రూపాయలు కొనుగోలు చేసే ట్యాబుల్ని 1500 రూపాయలు పెట్టి ట్యాబులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. సుమారుగా 3000 నుంచి 4000 కోట్ల రూపాయల కమిషన్లు డైరెక్ట్ గా సీఎం అకౌంట్ పోయిన పరిస్థితి. కాబట్టి బైజు సంస్థ అనేది ఒక పెద్ద మోసే సంస్థ. ఇప్పటికే సెంట్రల్ ప్రభుత్వం కూడా దీన్ని విచారణ చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు కూడా మీరు విచారణ చేయించాలి. బైజూస్లో తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. మేము డబ్బులు కట్టాం, మా పిల్లలు పాఠాలు చెప్పట్లేదు, మేము అన్యాయం అయిపోయాం, మేము నష్టమే కాబట్టి మమ్మల్ని కాపాడమయ్యాం మొరబెట్టుకుంటా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి బైజూస్ సంస్థలు అరచుబడి 1000 కోట్ల రూపాయలు కుమ్మక్కాయి ఆయన తీసుకుని వాళ్ళ బైజూస్ సంస్థకి అడ్డంగా ఉన్నాడు. కాబట్టి మేము చెప్తున్నాం, బైజూస్ అనేది పెద్ద ఫ్రాడ్, ప్రజా డబ్బుని లూటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దీని చర్య తీసుకోవాలి. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 24వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. 24వ రోజుకి మా స్ట్రైక్ నడుస్తూ ఉంది. 24 రోజులు బట్టి మేము స్ట్రైక్ చేస్తూ ఉంటే, విధులు బహిష్కరించి స్ట్రైక్ చేస్తూ ఉంటే మా సమస్యలు పరిష్కరించాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతున్న ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో వేతనం పెంపు అనేది ఇప్పటి వరకు దానికి సంబంధించిన సమాచారాన్ని బయటికి తీసుకురాలేదు. ఆలోచిస్తాం, చూస్తాము, ఇది సమయం కాదు అంటున్నారు. సమయం ఎంతకాలం పడుతుంది? ఎంతకాలం మీరు సమయం తీసుకున్నా సరే మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పుడైనా సరే మా సమస్యలు పరిష్కరించుకోకుండా మమ్మల్ని విధుల నుంచి తొలగిస్తామని చెప్పి రాత్రులకు రాత్రులే ప్రతి ఒక్కళ్ళకి కూడా విధి బహిష్కరణకు సంబంధించినటువంటి మెమోలు జారీ చేస్తున్నామని చెప్పేసి అధికారుల ద్వారా మాకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రధాన డిమాండ్గా ఏదైతే ఉన్నాయో వేతనం పెంపు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, ఈ రెండు అమలు కాకోకుండా మేము ఎటువంటి బెదిరింపులకు మేము లొంగమని చెప్పి బెదిరిపోమని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు పట్టాభిపురం వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆఫీస్ బల్లలు, చైర్స్, విద్యార్థులకు బల్లల పంపిణీ కార్యక్రమం బ్రాడీపేటలో జరిగింది. శ్రీ శారదా నికేతనం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు బల్లలు, ఆఫీస్ టేబుల్స్, కుర్చీలను పాఠశాలలకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ మాట్లాడుతూ 5 లక్షల రూపాయల విలువైన బల్లలను విద్యార్థుల కోసం ఇవ్వడం అభినందనీయమన్నారు. విజయవాడ లయన్స్ క్లబ్ గవర్నర్ ఉపేంద్ర మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు బల్లలు, ఆఫీస్ టేబుల్స్, కుర్చీలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, కృష్ణంరాజు, పులికొండ శ్రీనివాసరావు, కాసిం తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పట్టాభిపురం, లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ ఆఫ్ గుంటూరు వారు సంయుక్తంగా ఈరోజు ఒక చక్కటి సేవా కార్యక్రమం, ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వర్తించడం. అందులో భాగంగా దాదాపుగా 5 లక్షల రూపాయలు విలువ చేసే మరి బెంచెస్ డొనేట్ చేయటం. లయన్స్ అంతర్జాతీయ సంస్థ వారు ప్రపంచవ్యాప్తంగా మరి ఎడ్యుకేషన్ సంబంధించి అనేక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వర్తిస్తున్నారు. అందులో ప్రధానమైనది లయన్స్ క్వెస్ట్ ప్రోగ్రామ్ అనే పిల్లల వ్యక్తిత్వ వికాసం పెంపొందించే కార్యక్రమం. మరి అందులో భాగంగానే మరి భారతదేశంలో ఉన్న దాదాపుగా 7,000 మందికి 7,000 క్లబ్బులు అనేక కార్యక్రమాలు చిన్నపిల్లలకు నిర్వర్తించడం. మరి ఈరోజు ఇటువంటి చక్కటి పవిత్రమైన కార్యక్రమం మరి భారత పౌరులు తీర్చిదిద్దే ఈ కార్యక్రమంలో నిర్వర్తించిన క్లబ్ వారికి నాయకులు. శుభమస్తు షాపింగ్ మాల్లో 27వ లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ పెద్ద పండుగల పేరుతో నిర్వహించిన డ్రాలో శ్రీనివాసరావు 27వ ఎలక్ట్రిక్ బైక్ ను గెలుచుకున్నారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన డ్రాలో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని పాల్గొని డ్రా తీశారు. డ్రాలో 27వ ఎలక్ట్రిక్ బైక్ విజేతగా శ్రీనివాసరావు నిలిచారు. ఎలక్ట్రికల్ బైక్ విజేతకు కోవెలముడి నాని ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. డ్రాలో మొత్తం 37 ఎలక్ట్రికల్ బైక్లు, 2 కార్లను బహుమతులుగా ఇస్తున్నట్లు షోరూం ప్రతినిధులు తెలిపారు.
బాయ్. సుమస్తు షాపింగ్ మాల్ వారు నిర్వహిస్తున్న పెద్ద పండుగ పెద్ద కార్లు, రోజుకో ఎలక్ట్రికల్ స్కూటర్. ఈరోజు 27వ లక్కీ డ్రా తీయడం జరుగుతుందండి. ఈ లక్కీ డ్రాకి 2 టౌన్ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి నాని గారు రావడం జరిగింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేత శ్రీనివాసరావు గారండి. కూపన్ నెంబర్ 05987. వాళ్ళు రాజమండ్రికి సంబంధించిన మన కస్టమర్ అండి. అట్లాగే మన సుమస్తు షోరూంలో డిసెంబర్ 8వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు జరుగు ఈ లక్కీ డ్రా ప్రోగ్రామ్కి ప్రతి 1000 రూపాయల కొనుగోలు పైన ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుందండి. నిన్న కొనుగోలు చేసిన కస్టమర్స్ అందరికీ కూడా ఈరోజు డ్రా తీయడం జరుగుతుంది. ఈ విధంగా 37 రోజులు 37 ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా దీన్ని గమనించుకొని ప్రతి 1000 రూపాయల పైన ఇచ్చేటువంటి ఈ కూపన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రజలందరికీ కూడా సుమస్తు షాపింగ్ మాల్ తరపున ధన్యవాదాలు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తాళను చేతులకు కట్టుకుని నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా అధికారులు వ్యవహరించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గత 16 రోజుల నుంచి మనం ఇక్కడ సమ్మె నిర్వహిస్తున్నామండి. కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదండి. మొన్న ఒక 3 రోజుల క్రితం మనకి వైజాగ్లో చర్చలకు పిలిచారు. అక్కడ కూడా బెదిరింపు ధోరణి తప్పితే ఉద్యోగస్తులకి ఎలాంటి ఏమైనా మేలు చేయాలనే ఆలోచన గవర్నమెంట్కి లేదు. మాకు 15 సంవత్సరాలు పనిచేస్తున్నా కూడా ఎలాంటి ఒక ఉద్యోగ భద్రత అనేది లేదు. సీఎం ముఖ్యమంత్రి గారు మరి ఆయన పాదయాత్రలో చాలా హామీలు ఇచ్చున్నారు. అదే మేము అమలు చేయమని చెబుతున్నాము. ప్రత్యేకంగా అయితే మేమేం కోరట్లేదు. మరి రెగ్యులర్ చేయమని చెబుతున్నాము, హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని చెబుతున్నాము. కనీసం మినిమం టైం స్కేల్ కూడా లేదు మాకు. కాబట్టి ఈ విధంగా మేము మా యొక్క బాధల్ని, మా యొక్క వేదనల్ని ఆలోచించుకొని గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. కానీ గవర్నమెంట్ స్పందించే వరకు మేము ఈ విధంగా రోడ్ల మీదనే ధర్నా చేయడానికి అందరూ నిర్ణయించుకున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితేనే నిజమైన అభివృద్ధి. టీడీపీ హయాంలో బీసీలకు అండగా నిలిచాం. జయహో బీసీ సదస్సులో చంద్రబాబు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు, పోలీసుల తీరు ఉంది. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీలకు ప్రోటోకాల్ ఎలా పాటిస్తారన్న టీడీపీ నేత రామాంజనేయులు. మంత్రి విడుదల రజని ఖాళీ స్థలం చిరునామాతో ఓటు హక్కు నమోదు చేసుకున్నారన్న టీడీపీ. చిల్లర రాజకీయాలు మానుకోవాలన్న వైసీపీ. దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. బ్రైలీ జయంతిలో జెసి రాజకుమారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.